ఉన్నారు. అందుకే శాపం, అందుకే కొదువ, అందుకే లోపం, అందుకే సమస్యలు, అందుకే మేళ్ళు ఆగిపోయి ఉండయి. ప్రభు ఇవ్వట్లేదు. నువ్వు ఈ విషయాల్లో నమ్మకంగా లేవు కనుక, నువ్వు ఖచ్చితంగా లేకుండా ఎలా పొందుతావు? అందుకే ఈ విషయాల్లో మళ్ళీ మనం సరిదిద్దుకొని ప్రభుకు అప్పగించుకొని చూడు, నీ జీవితంలో ప్రభు కార్యాలను చూస్తావు. ఒక వచనాన్ని చదువుదాం మనం ప్రభు బలలో పాలు పొందుట కొరకు. మీకా గ్రంథం మరి 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6వ అధ్యాయము మరి 6, 7, 8 వచనాలు. మీకా గ్రంథం 6వ అధ్యాయం. మీకా గ్రంథం 6. కొంతమంది మేకా ఎక్కడుందో తెలియదు. మేకా అంటే లోకా తీస్తున్నట్టున్నారు. లోకా వేరు, మేకా వేరు. పాత నిబంధనలో 766. అందుకే అనుదినం బైబిల్ చదవాలి. ఉదయ సాయంకాలాలు కనీసం ఉదయం ఒక పూటైనా మరి బైబిల్ తప్పనిసరి చదివే వాడుకుంటే మనకి బాగుంటుంది. 766 పాత నిబంధనల పేజీ నంబర్. మీకు 6, 7, 8 వచనాలు మొదట కలిసి చదువుదాం. అందరం కలిసి చదువుదాం. 6, 7, 8 వచనాలు. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొటేళ్లును వేలాది నదులంత విస్తారమైన తైలము ఆయనకు సంతోషం కలుగుజేయన, నా అతిక్రమణకి నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తున, నా పాపరిహారమునకై నా గర్భఫలము నేనిత్తున, మనుషుడా ఏది ఉత్తమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, మరోసారి ప్రభు విశ్వాసంతో మీ తట్టు చూస్తుంటున్నాం. చదువుకున్న భాగం మీ చేతుల్లో పెడుతున్నాం. మా కొరకు విరిచి వడ్డించమని, మమ్మల్ని దర్శించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ రెండవ భాగంలో మరి మనం చదివిన మీకా 6వ అధ్యాయం 6వ వచనం. మీకా 6:6 ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును. ఇంకా ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. ఏమి తీసుకురావాలి? వాట్ కెన్ ఐ గివ్ టు మై లార్డ్? నేను నా దేవునికి నేను ఏమి ఇవ్వగలను? ఏమి ఇవ్వాలి? ఏమి ఇచ్చి ఆయన సంతోషపరచవచ్చు? చూసారా? ఎప్పుడైనా మనం ఇలా ఆలోచిస్తామా? అంటే దేవునికి నేను ఏమిచ్చి సంతోష పెట్టాలి, ఏమిచ్చి ఆనందపరచాలి, దేవునికి నేను ఏమి ఇవ్వాలి, ఇలా ఆలోచిస్తామా? ఎలా ఆలోచిస్తాం? ఎప్పుడు చూసినా మన ఆలోచన అంత ఏంటి? దేవునికి నేనేమి ఇవ్వాలి కాదు, దేవుడు నాకేమి ఇస్తాడు. లేకపోతే కంప్లైంట్, దేవుడు నాకు ఇవ్వట్లేదు, ఇది 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను బ్రదర్, దేవుడు చేయట్లేదు అనే కంప్లైంట్ అన్నా ఉంటుంది, లేకపోతే దేవుడు ఏమి ఇస్తాడని ఎదురు చూపన్నా ఉంటుంది కదా. అది ఇది వద్దాం. కానీ నేను దేవునికి ఏమి ఇద్దామనేది, మొన్న VBSకి వెళ్తే ఒక చోట ఒక లెసన్ చెప్పాను. ఆ లెసన్ బాగుంది. ఏముందంటే అక్కడ ఒక చిన్నపిల్ల యేసుప్రభుని తెలుసుకున్నాక ఒక ఇంట్లో, వాళ్ళ ఇంటి పక్కన ఉండే ఒక ఇంట్లో సువార్త చెప్పాలనుకుంది. ఎందుకంటే ఆ ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలను కూడా తీసుకెళ్దాం సండే స్కూల్ కానీ ఓ పూట వెళితే వాళ్ళ నాన్న గద్దిచ్చాడు. విపరీతంగా కోప్పడి మా పిల్లలు రారు, మళ్ళీ ఒకసారి మా ఇంటికి రావద్దు, వెళ్ళిపోన్నాడు. ఆ పాపకి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రభు ఆయన దర్శించు, ఆయన మార్చు, అంకుల్ హృదయం మార్చు అని ప్రేయర్ చేస్తుంటే మరి ఒకరోజు సడన్గా ఏడో వీధిలో కనపడగానే ఆయనతో, అంటే ఆమెకి అట్లా ఎందుకు చెప్పాలనిపించిందో కానీ చూడు డిఫరెంట్గా, ఫారిన్లో ఎక్కువగా డిఫరెంట్గా ఆలోచిస్తారు. అది ఎప్పుడు కూడా మంచిదన్నమాట. థింక్ డిఫరెంట్. వాచ్మెన్ నీగారని మరొక కోణం అని పుస్తకం రాస్తాడు. ఎప్పుడు కూడా అందరూ ఆలోచించినట్టే ఉండకూడదు. సో ఆ పాప మంచి క్వశ్చన్. ఆమె ఏమడిగిందంటే ఆ పెద్ద ఆయన్ని, వై డోంట్ యూ లవ్ జీసస్ బికాస్ హీ లవ్డ్ సో మచ్. నిన్ను ఇప్పటికే ఆల్రెడీ నిన్ను ఎంతో ప్రేమించిన యేసు ప్రభుని మీరెందుకు ప్రేమించారు? అంకుల్, మీరు యేసు ప్రభుని ఎందుకు ప్రేమించరు?
ఆ ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగిందండి. ఆయన కోప్పడి కొట్టబోతే ఆ పాప వైపు చూస్తే ఆ పాప కళ్ళ నీళ్లు ఉండే, అంటే నిజమైన భారంతో అడుగుతుంది. ఏం చేయలేకపోయాడు, చిన్నపిల్ల వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆఫీసులో నెమ్మది లేదు. సిస్టమ్ ఓపెన్ చేశాడంట. సిస్టమ్ ఓపెన్ చేస్తే మెయిల్స్ చూద్దాం ఈరోజు ఏమొచ్చి, నేను మెయిల్ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ స్క్రీన్ మీద ఇదే కనపడుతుందట. వై డోంట్ యూ లవ్ జీసస్ బికాస్ హీ లవ్డ్ సో మచ్ అని. నువ్వు ఎందుకు యేసుప్రభువుని ప్రేమించు? ఆయన ఆల్రెడీ నిన్ను ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించిన ఆయన్ను ప్రేమించవా అనే ప్రశ్న వెంటాడుతున్నాడు. నిజమే కదా? అప్పుడు తెలియకుండా ఆయన మనసే ఎంతో ప్రేమించిన ఆయన నువ్వు ప్రేమించవా, నువ్వు ప్రేమ ద్రోహివి, నమ్మక ద్రోహివి అన్నట్లు మనసాక్షి గద్దిస్తున్నాడు. సిస్టమ్ ముందు పని చేయలేకపోతున్నాడు. అది కనపడుతున్నాడు స్క్రీన్ అంట. వెళ్ళిపోయి టీ తాగుదామని వెళ్తే ఫ్రెండ్స్, అంటే ఈయన ఫీలింగ్ వేరే ఉండే లేక వాళ్ళు ఒక రకంగా చూస్తూనే లేకే వాళ్ళు కూడా ఈయన అడుగుతున్నట్టుందంట. ఎంతో ప్రేమించిన యేసుప్రభువుని ప్రేమించవా, నమ్మక ద్రోహి, ప్రేమ ద్రోహి అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ విషయం ఏంటంటే ఈయనేంటి ఒక రకంగా ఉన్నాయని వాళ్ళు చూస్తున్నారు. ఆయనకేముందంటే వాళ్ళు అడుగుతున్నట్టు ఉంది. డ్యూటీ ముగిసి ఇంటికి వెళ్ళిపోతే ఆయనకు 12 మంది పిల్లలు. వాళ్ళు చూస్తే వాళ్ళు అంటే ఈయన ఫేస్ ఒక రకమైన కలరంతో ఉంది హృదయం అంతా. అందుకే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ అవర్ హార్ట్ అంటారు. ఇది దీని డిస్ప్లే అనమాట. హృదయంలో ఏముంటే ముఖంలో కనపడిద్ది కదా. బాగా హ్యాపీగా ఉంటే దోసకాయ ముఖంలా గుండ్రంగా ఉంటుంది నవ్వుతా. అదే విచారం ఉంటే సొరకాయ ముఖం అయిద్దాడు. ఏం తేలేదనుకో చెప్పి నీ భర్త సొరకాయ ముఖం అయిపోద్దా. చూసారా, అన్నీ తెచ్చిన నాటికంటే ఎక్కువ తెచ్చాడు అనుకో దోసకాయ ముఖం అయిద్దాం. ఎటుంటుంది. సో ఆయన ముఖంని చూసి పిల్లలు వాళ్ళు విచిత్రంగా చూస్తుంటే పిల్లలు అడుగుతున్నట్టుందంట. వై డోంట్ యూ లవ్ జీసస్ బికాస్ హీ లవ్డ్ సో మచ్. ఆయన ఎంతో ప్రేమించాడు, ఆయన అలాంటి ఆయన నువ్వు ప్రేమించవా అన్నాడు. ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి పెందలాడు భోజనం పెట్టి పండుగ పడుకుందామని చూస్తే నిద్ర రావట్లేదు. ఈ ప్రశ్న వెంటాడుతుందంట. వెంటనే దిగి మోకరించాడు. నిజమే, ఆయన యేసుప్రభు సిలువ దర్శనం ఎంతో ప్రేమించాడు, ప్రాణం ఇచ్చాడు. ఇవన్నీ అర్థమైనప్పుడు నిజమే ప్రభు, నేను ఇంతకాలం ఆయనకి ఆత్మ బోధిస్తూ ఆయనంత ప్రేమించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అని అర్థమైనాక, ఇంత ప్రేమించి నిన్ను నేను ప్రేమించకపోవడమా, ఇంతకాలం గుర్తించలేదా, నన్ను క్షమించాలి, క్షమాపణ కోరుకొని పశ్చాత్తపడి రక్షణ పొందాడు. సరే, తర్వాత ఆ పాపింటికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తుంది అంతే. ఆ పాపింటికి వెళ్ళి అన్నాడంట, అమ్మ నువ్వు చర్చికి పిల్లలు పంపమన్నావు కదా, నేను పిల్లలను తీసుకొని వస్తే ఎక్కడ మీ చర్చి, నువ్వు చర్చికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పన్నా అంట. ఆమె సంతోషం పట్టలేను. చూసారా, అందుకే 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. డూ ద వర్క్ అండ్ ప్రే అండ్ పార్టిసిపేట్ అంటారు ఇంగ్లీష్లో, ఈజీగా ఉన్న పని చేయి, ప్రార్థన చేయి. ఈ 2 చాలా అవసరం. మనం ఏమనుకుంటా ప్రార్థన చేస్తాం అంటే ఒకటితే ప్రార్థన కూడా సరిగ్గా చేయి. ప్రే అండ్ పార్టిసిపేట్ అంటారు. ఇప్పుడు ఒకటి సువార్ చేయాలి, లేదా ఒక మందిరం కట్టాలి, ప్రార్థన చేస్తున్నారు బెదరంటే కుదరదు. ప్రే అండ్ పార్టిసిపేట్, దేవుని పనిలో పని చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన లేకుండా పని ఫలించదు. పని లేనిది నీ ప్రార్థన నిజం కాదు, ఎందుకంటే భారం లేకుండా చేస్తున్నట్టు. చూసారా, కాబట్టి అందుకే ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడు, ప్రార్థించు. ప్రేయర్ లేకుండా ప్రయాస ప్రయత్నించదు, ప్రయాసపడకుండా ప్రేయర్ ఫలించదు. సో మంచి మార్కులు అంటే కష్టపడి నీ వంతు నువ్వు కష్టపడాలి, ఎగ్జామ్ రాయాలి, అండ్ ప్రేయర్ అవసరం. సో కాబట్టి అందుకే దేవునికి ఏమిది ఆమె చక్కని ప్రశ్న. దేవుడిని ఎందుకు ప్రేమించవు? అట్లనే దేవుడు నాకేమి ఇచ్చాడు కాదు, నేను దేవునికి ఇవ్వాలి. వాట్ ఐ హ్యాస్ టు గివ్, నేనేమి ఇవ్వాలి. అందుకే అక్కడ మీకా ఏమడుగుతున్నాడు, మీకా గ్రంథంలో చదివాం. ఏమన్నాడు, మీకా గ్రంథం 6వ అధ్యాయం 6:6 ఏమంటున్నాడు, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడు దేవుని సన్నిధిని అని ఇక్కడి నుంచి కొన్ని చెప్పాడు. చూడు, ఏం దేవాలంటున్నాడు, దహన బలు తెచ్చేదా, ఏడాది దూడలను అర్పించి దర్శించునా, వేల కొలది పొటేళ్ళని ఇచ్చేదా, వేలాది నదులంతా విస్తారత. చూడు, అసలు తైలం కొద్దిగా దొరకడమే కష్టం. పని ఇది నెయ్యి అనుకోండి, మనకు అర్థం అవడానికి పోకేసి దొరకడమే కష్టం. ప్రిస్కలాక్క చెప్పాను అనుకో, ఒక 5 కేజీలు నెయ్యిదే అన్నాడు. సత్యాన్ని బాబు కనపడడం కూడా కనపడదు. పోకేజీ దొరకది 5 కేజీలు అంటే ఆడదిద్దు. ఇంకా ఈయనేమంటున్నాడు, కేజీలు కాదు, ఏమంటున్నాడు, నదులు అంటే ఒక నది కూడా కాదు, వేలాది నదులంతా విస్తారత. అంటే అది తెమ్మని తెద్దును, అది సరిపోద్దా?
ఇవి కాదు ఆయనకు సంతోషం. అదే అంటున్నాడు చూడు, ఆయనకు సంతోషం కలుగుజేయునా, ఎందుకంటే నా కొరకు ఆయన ఎంతో చేశాడు. నౌ వాట్ ఐ హ్యాస్ టు గివ్, ఇప్పుడు నేనేమి ఇవ్వాలి ఆయనకు, అది సరే. నేను ఇలా అడుగుతాను వర్తమానంలోకి వెళ్ళేటప్పుడు, దేవునికి మీరు ఏమి ఇవ్వడానికి వచ్చారు చెప్పండి? దేవునికి ఏమన్నా తెచ్చారు ఇవ్వడానికి? ఏం తెచ్చారు? కొంతమంది అనుకుంటున్నారంటే లోపల ఆన్సరు ఉంది బ్రదరు, నలిగిపోయిన 10 రూపాయలు పైట సంగం ఉంది, అది ఇద్దాం అనుకుంటున్నా. చిల్లర ఉంది, చిల్లర తెచ్చాను, అది లేకుండా ఎట్ట వస్తాను అమ్మా, నువ్వు అడిగిన దాకుంటానా అన్నట్టు ఉంది. వాట్ ఐ హ్యాస్ టు గివ్, నేనేమి ఇవ్వాలి దేవునికి? మనం ఇవ్వాల్సినవి కొన్ని నేను మీకు ఈజీగా గుర్తుంటానికి ఇట్లా చెప్తా, ఎందుకంటే అంటే మీ హృదయాల్లో పడాలని నా ఉద్దేశం, అంతే. సబ్జెక్ట్ పెంచాలని కాదు, మీకు తేలిగ్గా గుర్తుంటానికి. మనం ఎవరైనా మన ఇంటికి వస్తే ఫస్ట్ ఏమిస్తాం? మంచిళ్ళు ఇస్తాం, ఇంకా తర్వాత కూర్చోబెడతాం. అంటే వాడు కూర్చోరేంటి, కుర్చీ వేస్తాం, సరే కూర్చుంటారు, మంచిళ్ళు ఇస్తాం, మంచిదే. ఇంకా కనీసం మంచిళ్ళు అంటే ఎవరైనా ఇస్తారులేండి. ప్రాథమికంగా ఏమిస్తాం? టీ ఇస్తాం. ఈరోజు ఉదయం అన్న చెప్పినట్టు ఆ గాలి, మాదేరు కూడా విపరీతమైన గాలి, రాలేను అనుకున్నా. ఈరోజు రావట్లేదు, తుఫాన్ ఇక్కడ ఉందో లేదో అని మెసేజ్ పెడదాం అనుకున్నా. తర్వాత దేవుని కృప తగ్గింది, కరెంట్ లేకుండా మా దగ్గర ఆరాధన చేసాం, కొంత జరుగుతూ ఉంది, మిగిలింది అప్పగించి వచ్చాను. రాగానే వచ్చేటప్పుడు చలిగా ఉండి నేను కూడా అదే అనుకోండి, టీ ఇస్తే బాగున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా కనీసం ప్రాథమికంగా ఏమిస్తారు? టీ ఇస్తారు. అంటే ఇక్కడ ఇవ్వలేదని కంప్లైంట్ కాదు, ఇక్కడ ఇచ్చే అవకాశం కూడా లేదు, వాళ్ళ ఇల్లు లేదు ఇక్కడ, లేదు నేను అనుకుంటున్నానని తెలిస్తే ఆయన బెస్ట్ టీయే ఏర్పాటు చేస్తాడు. సహజంగా మనం ఎవరైనా వచ్చినప్పుడు ఎక్కువ శాతం అంటే మినిమంగా, ఒక ఆయన చెప్పాడు, బ్రిటిష్ వాళ్ళు ఈజీగా మర్యాదను నేర్పారంట టీ అనేది, తేలికలో తక్కువ ఖర్చులో. టీ అలవాటు చేయడానికి ఫస్ట్లో మనకి ఇక్కడ తెలియదంట. ఒక ఆయన టీ పెట్టి ఆ వ్యాపారం చేయడానికి డబ్బుల కంటే ఎవరు రావట్లేదంట, లాభం లేదని ఉచితంగా ఇచ్చాడు. ఉచితం అంటే ఎగబడిపోయాను, మామూలు కాదు ఇక్కడ కదా, మన అందులో తెలుగు ఆంధ్ర కానీ ఎక్కువగా ఇండియాలో ఉచితం అంటే ఏదో సామెత కూడా, ఉచితం అంటే ఉల్లి పొట్టు కూడా బస్తాలకు ఎత్తుకుంటారంట, ఎందుకని మంచి పనికి పొయ్యి రకాలు చేసుకోవచ్చారు, అట్లుంటుంది అన్నమాట. ఉచితంగా ఇచ్చాడండి, 2-3 రోజులు ఇచ్చి తర్వాత డబ్బులు పెట్టాడండి. ఇక్కడ నిదానంగా పెద్ద బిజినెస్, ఇవాళ టీ మీద పెద్ద బిజినెస్ ఉంది. సో టీస్ నేను అంటే ప్రభువుకి ఇచ్చే విషయాలు టీ అనే లెటర్ మీద కొన్ని గుర్తుండేటట్టు మీకు చెప్పాలనుకున్నా. దానికి ముందుగా టీలు ఎన్ని రకాలు ఉంటాయి మీకు గుర్తుండే చెప్పండి, మీరు ఎన్ని చెప్తే అన్ని పాయింట్లు ఆత్మీయంగా చెప్తాం, గుర్తుండేటట్టు త్వరగా నాకు ఇవ్వబడి టైంలోనే ముగిస్తాను. టీలు ఎన్ని రకాలు ఉంటాయి? లెమన్ టీ మీకు బాగా తెలుసు ఆడవాళ్ళకి, అల్లం టీ వెరీ గుడ్, ప్లాస్టిక్ టీ కాదా అబ్బాయి తాగే టీలు, బ్లాక్ టీ వెరీ గుడ్, మొత్తం బాగానే. యాలకుల టీయా? మసాలా టీ కరెక్ట్, మసాలా టీ, లెమన్ టీ, అల్లం టీ, బ్లాక్ టీ, వైట్ టీ, బ్లాక్ టీ, ఇంకో కలర్ ఏదో ఉందా? గ్రీన్ టీ, ఎస్ గ్రీన్ టీ, వైట్ టీ కూడా ఉంది. వైట్ టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ, అల్లం టీ, లెమన్ టీ, చాలా చెప్పారు కదా. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలుసా? యాక్చువల్గా 1500 రకాల టీలు ఉన్నాయంట సుమారు. ఒక ఆయన సర్వేలో ఒకసారి టీ స్టాల్ దగ్గరికి వెళ్తే కూడా ఒక షీట్ ఇచ్చాడు, దాంట్లో 32 రకాల టీలు ఉంటాయి. ఏది కోరుకోవాలో మాకు అర్థం కావట్లేదు. తర్వాత ఈ మధ్య కూల్ టీ అని కూడా వచ్చినట్టు కదా, బాదం టీ కూడా ఉందండి, నిజమే. బాదం టీ, ఇంకా అరటికాయలు, పొట్టికాయలు, మామిడికాయలు అన్నీ వస్తాయి. మరి లేదు ఏముంది, ఏదేస్తే అదే టీ అయిపోద్ది. ఒక ఆయన అన్నాడు, ఉప్పు కారం వేస్తే చెప్పు అయినా రుచికుంటుంది అన్నట్టు, అవి వేస్తే ఇక అది ఒక ఐటమ్ అది. ఓకే, కొన్ని అంటే మీకు ఈజీ గుర్తుంటానికి టీ అనే లెటర్ మీద వాట్ వీ క్యాన్ గివ్ టు ద లార్డ్, మనం దేవునికి ఇచ్చే కొన్ని టీలు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. టీ అనే లెటర్తో చూస్తే ఫస్ట్ వాట్ వీ క్యాన్ గివ్, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు. మొదటిది ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9, దేవుడికి మనం ఏమి ఇవ్వాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము చూడండి, మొదట 17వ వచనం. 9వ అధ్యాయము 17వ వచనం. చాలు ఎవరిని పిలవమంటున్నాడు చూడు,
ఎవరిని తెమ్మంటున్నాడు? 17 వచనం చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. మనం బైబిల్లో ఏడ చదివినా ఎవరు చెప్తున్నారో కూడా చూడాలి. ఒక్కొక్క చోట భక్తుడు చెప్తాడు, మనుషుడు చెప్తాడు, సాతాను చెప్పినవి కూడా ఉండి బైబిల్ మాటలు. కానీ దేవుడు ఏం చెప్తాడు? డైరెక్ట్గా దేవుడు స్వయంగా చెప్పే మాట ఇది. ఏమంటున్నాడు? ఎవరిని తెమ్మంటున్నాడు? ఆలోచింపుడి, నాకేం కావాలి, ఎవరు కావాలి, ఏ పడితే ఇది తేవడం కాదు, ఆలోచింపుడి. ఎవరిని తెమ్మంటున్నాడు? రోదనము చేయి స్త్రీలు. అది రోదనం చేసేవాళ్ళు, వాళ్ళని తీసుకురండి. రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడు. ప్లీజ్, రోదనం చేసేవాళ్ళని తేండి. టియర్స్, గాడ్ వాంట్స్ టియర్స్ పీపుల్. కన్నీరు కార్చేవాళ్ళు, కన్నీటి ప్రార్థన, భారభరితమైన హృదయం, ప్రార్థనా పరులు. ఇప్పుడు అన్న ప్రకటించాడు, ప్రార్థన చేయగా జవాబులు వచ్చిన విషయాలు కూడా గుర్తు చేశాడు. చూసారా, మిమ్మల్ని పురికొల్పడానికి. నిజమే, అసలు ఇవే కాదు. ఆయన మొదట పరిచర్య ప్రారంభించిన మొదటి నుండి చూసుకున్నప్పుడు ఏ విషయాలైనా కలిసి ప్రార్థన చేసినప్పుడు ఎన్నో సంగతులు. కొంతమంది సహోదరులే, ఒకరిద్దరు సహోదరులను పెట్టుకొని వారు ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఎన్నో సంగతులు దేవుడు కార్యాలు చేయడు. వస్తారు, పోతూ ఉండొచ్చు. అనేకుల ఆత్మలు లేపబడడం, కొందరు బాప్తిసాలు పొందడం, మళ్ళీ ఆయా ప్రాంతాలకు వెళ్ళడం, మళ్ళీ కొందరు ఆత్మలు లేవడం. కాబట్టి అందుకే దేవుడికి మనం ఇచ్చేది ఏంటో తెలుసా? నీ ప్రార్థన అనుభవం, కన్నీటి ప్రార్థన, టియర్స్, కన్నీటి ప్రార్థన కలిగిన, భారం కలిగిన వారు కావాలి. అందుకే ఆ కింద కూడా అదే అడుగుతాడు మరలా ఆయన. ఏమన్నాడు? నా కింద కూడా అంటాడు చూడండి, 20వ వచనం, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి. కాబట్టి ఎందుకు ఈ కన్నీటి ప్రార్థన అవసరం? 21వ వచనం చూడు, 21వ వచనం ఏమంటున్నాడు? దానికి పైన 20లో కూడా అంటాడు, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. చూడు, ఇక్కడ మీ కుమార్తెలకు ఏమి నేర్పాలి? రోదనము చేయనారు. అది ప్రేయర్ భారం, ప్రార్థనా భారం నేర్పించండి మీ పిల్లలకు, కుమార్తెలు కానీ కుమారులకు కానీ. మీ బిడ్డలకు ప్రార్థనా భారం నేర్పించండి. ఆత్మసాన విషయాలు మనం నేర్పించాలి. అందులో ప్రధానంగా ప్రార్థన, అందులో సంఘంలోని దేవుని బిడ్డలైన పిల్లలకు ప్రార్థనా భారం కలిగిన వారు. అందుకే సంఘానికి మూలం ప్రార్థనా భారం కలవారు, కన్నీటి ప్రార్థన చేసేవాడు, ప్రార్థనా భారం కలిగిన హృదయాలు గలవారు సంఘానికి కావాల్సింది. వాచ్మెన్ని అనుకుంటా, వాచ్మెన్ని కాదా, ఒక ఆయనకి పెద్ద సంఘం కొరియాలో పెద్ద సంఘం, 1,00,000 మంది కొడతారంట. ఎవరు అడిగారంట, ఏంటి నీ పరిచర్యకు, నీ స్ట్రెంగ్త్కు మూలం, ఆధారం ఏంటి, ఎంత పెద్ద పరిచర్య ఎట్లయింది? మూలం ఏంటంటే, ఆయన మందిరంలో కిందన అండర్ గ్రౌండ్లో ఒక రూమ్ ఉంటుందంట. అక్కడ ఆయన తీసుకెళ్ళి చూపించాడంట. నా పరిచర్యకు మూలం ఏంటంటే, ఆ రూమ్లో కొంతమంది ఎప్పుడు ప్రార్థన చేస్తుంటారంట. దిస్ ఈజ్ పవర్ రూమ్, ఇది ఈజ్ ప్రేయర్ రూమ్ అన్నాడు. ఈ ప్రార్థన గదే ఈ పరిచర్య శక్తి గది అన్నాడు. నిజమే, నీ పరిస్థితులు మార్చబడడం నిజమే. మోకరించి చూడు, పరిస్థితులు ప్రభువు మారుస్తాడు. నిజంగా విచారం ఏంటంటే, ఏమైనా చేస్తాం కానీ ప్రార్థన చేయం, అది వచ్చిన ప్రాబ్లం. చూడు, ఏదన్నా టీ పెట్టండి అంటే ఆసక్తి అనమాట. 2-3 లేచి వెళ్తారు, ఒకళ్ళు చాలంటే కూడా 3 వెళ్తారు. ఏమైనా ఆసక్తే, నీళ్ళు వడ్డించిన ఆసక్తి, కోట్లు తిరగడం అన్నీ ఉంటాయి. ప్రార్థన చేయంటే కష్టం అనమాట. చెమటలు బాసుకోతాయి, ఇబ్బంది వస్తుంది, నొప్పులు వస్తాయి. చూసారా, అందుకే శత్రువు ప్రార్థన మోకరించనివ్వదు దేవుని సన్నిధిలో. సో గాడ్ వాంట్స్ టియర్స్ పీపుల్, కన్నీటి కార్చే ప్రజల అవసరం, కన్నీటి ప్రార్థన, రోదనం చేసే వాళ్ళని తీసుకురండి. సో ప్రభువుకు మనం ఇచ్చేది నీ ప్రార్థన, భారముతో కూడిన ప్రార్థన, అది ప్రభువుకు కావాలి నీ దగ్గర నుండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టీ. దేవుడు మనలాగా భౌతిక టీలు, అల్లం టీ, చక్కెర టీ, ఆ టీ, ఈ టీ, ఎత్తాంటి నీ టీలు నీ దగ్గర పెట్టుకోండి, ఎవరికన్నా ఇవ్వండి. కానీ కన్నీటి ప్రార్థన అనే ఈ టీ నాకు కావాలి. ఈ టియర్స్, ఇది మొదటి టీ. సెకండ్లీ, గాడ్ వాంట్స్ ట్రాన్స్పరెన్సీ అనే టీని కోరుతున్నాడు. అదేంటి చూడండి, చాలా సందర్భాల్లో ఉంటుంది బైబిల్లో. మొదటి 101వ కీర్తన, Psalm 101.
101వ కీర్తన 101వ కీర్తన 6వ వచనం చూడండి. 101:6. 101వ కీర్తన 6వ వచనం ఏమంటున్నాడు? నా యొద్ద నివసించున్నట్లు దేశంలో ఎవరు కావాలి? నమ్మకస్తులైన వారిని నేను, అది సంగతి. ఎవరు కావాలంటే ఆయనకు? నమ్మకస్తులా అమ్మకస్తులా? ఆయనకు అమ్ముకున్న, ఆయన నమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉండాలి యోధాలంటే. మనం అపనమ్మకస్తులు కదా. ఆయనకి ఎవరు కావాలంట? యాక్చువల్గా ఇక్కడ ఒక రాజు దావీదు అనుభవంగా తీసుకుంటే రాజే తన యొద్ద నమ్మకస్తులు కావాలని కోరుతున్నాడు. చూసావా? ఇప్పుడు మనం ఒక ఇప్పుడు పేరేంటి నాకు గుర్తున్న బట్టల షాప్ మధురవాడ నాకు ఉంది. బట్టల షాప్ పెట్టింది. ఎవరైనా పని మనిషి కావాలి ఏమంటుంది? బాగా పని చేసేవాళ్ళు ఉంటే చూడండి బ్రదర్, అంతేనా కదా? ఎవరమైనా అంతే. తర్వాత ఇంకో ఏమంటాం? నమ్మకస్తులు కావాలంట. అంటే దొంగతనాలు అయ్యి ఎత్తుకుపోయి అయితే ఉండదు, వాళ్ళు పని అవ్వగానే లాస్ ఎక్కువ అవుతుంది. ఒక మనిషి తన దగ్గర హీ డిమాండ్స్ ఫెయిత్ఫుల్, నమ్మకస్తులు కోరుతున్నాడు. ట్రాన్స్పరెన్సీ పీపుల్, యథార్థత, ఉన్నట్లు, ఓపెన్ మైండ్, కపటము లేని వాళ్ళు కావాలి. అందుకే ఒక రాజే 101వ కీర్తనలో రాజే ఏమంటున్నాడు? 6వ వచనంలో, నా యొద్ద నివసించున్నట్లు దేశంలో ఎవరిని వెతుకుతున్నాడు? నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను. కింద కూడా అంటాడు చూడు, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారు. 7వ వచనంలో అంటాడు చూడు, ఎవరొద్దు? మోసం చేయవాడు నా ఇంటి నివసింపరాదు, అబద్ధములు ఆడవని నా కన్ను. వీళ్ళంతా వద్దు, మోసం చేసేవాళ్ళు ఎత్తుకుపోతారు, కంపెనీ అంతా లాస్ట్ అవుతుంది. ఒకసారి ఒక ఆయన పెద్ద కంపెనీ పెట్టి ఒక బోర్డు పెట్టాడంట, ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు, కాలింగ్. ఏంటంటే తిరిగి జన్మించిన వాళ్ళకి, రక్షణ పొందిన వాళ్ళకు మాత్రమే నా కంపెనీలో జాబ్ అన్నాడు. అదేంటో అది విచిత్రంగా ఉంది, ఎందుకు అటు పెట్టాను? అసలు విషయం ఏంటంటే వస్తువులు అయ్యి ఎత్తుకుపోరు ఒకటి, ఇంకా సమయానికి వస్తారు, సమయం వరకు ఉంటారు, నమ్మకంగా ఉంటారు, దేవుని బిడ్డలు కావాలంటారు కదా. మరి ఒక మనిషి అలా కోరితే దేవుడు ఇంకెవరిని కోరుతాడు? దేవుడు ఎంత నమ్మకస్తులు, అది కావాలి. అందుకే 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయంలో ఏమిటో చూడండి. 2వ దినవృత్తాంతాలు, 2 క్రానికల్స్, 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 16వ అధ్యాయం. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? 9వ వచనం, 16:9. 2 క్రానికల్స్ 16:9 ఏముంది అక్కడ? తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేస్తుంది. ఎవరి కోసం? యథార్థ హృదయం గలవారి కోసం. చూసారా? యథార్థవంతులు బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతట కూడా చూస్తున్నాడు. ఇక్కడ కూడా తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతట. సో గాడ్ వాంట్స్ ట్రాన్స్పరెన్సీ పీపుల్. ఈ టీ ఇవ్వాలి ప్రభుకి. మొదటిది టియర్స్, కన్నీరు కార్చే ప్రజలు కావాలి. రెండవది ట్రాన్స్పరెన్సీ పీపుల్, యథార్థంగా ఉండేవాళ్ళు కావాలి, యథార్థవంతులు కావాలి. ఈ టీ ప్రభుకి ఇవ్వాలి. నువ్వు చెప్పగలవా? ప్రభువా ఇదిగో నన్ను యథార్థవంతుడిగా చెయ్యి, నన్ను యథార్థవంతురాలుగా ఉంచు, నన్ను నువ్వు అంగీకరించేటట్టు చెయ్యి. అందుకే మనం ఇచ్చే మెటీరియల్స్ కాదు, నీ నుండి ప్రభు కోరేది కన్నీటి అనుభవం, ప్రార్థన భారం కలిగిన వ్యక్తిగా, యథార్థత గలవారుగా. అంతేకాదు ఇంకేమి ఇవ్వాలి ప్రభువుకు? ఇంకొక టీ ఏమి ఇవ్వాలి తెలుసా? టీ అంటే వీ హ్యాస్ టు గివ్ అవర్ టైం, మన సమయాన్ని కూడా ప్రభుకి ఇవ్వాలి. సమయం చూసారా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. చాలా సందర్భాలు ఉన్నాయి, 1-2 చదువు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యం, మన సమయం, టైం, అవర్ టైం, వీ హ్యాస్ టు గివ్ అవర్ టైం. సమయాన్ని ప్రభుకి ఇవ్వాలి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం మొదట వచ్చిన ఏముంది అక్కడ? పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా పుట్టింది మొదలుకున్నాగా. పేతురు యోహానులు ఎప్పుడు వెళ్తున్నారు ప్రార్థనకు? పగలు 3 గంటల. అంటే వారికి ఒక ప్రార్థన సమయం ఉంది.
ప్రసంగిలో అంటాడు ప్రతిదానికి సమయం కలదు. మరి ప్రతిదానికి ఇస్తున్నావా? మన దగ్గర అన్నిటికీ సమయం ఉండదు కానీ ప్రార్థనకు సమయం ఉండదు కదా. వీ హ్యాస్ టు గివ్ అవర్ టైమ్ టు ద లార్డ్. దేవుని సన్నిధిలో గడపడానికి కానీ, బైబిల్ చదవడానికి కానీ, దేవుని పరిచర్యకి కానీ, టోటల్గా దేవునికి మన సమయం ఇవ్వాలి. నీ సమయంలో ఎంత దేవుని కొరకు వాడుతున్నావు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు ఎంత వాడుతున్నావు. ఇంకో విషయం తెలుసు, అసలు విచారం ఏంటంటే అసలు సమయం ఎక్కడిది? నీకు సమయం ఎక్కడిది? ఎవరిచ్చింది? దేవుడిచ్చిందా? నీదా? నీ ఆయుష్యే దేవుడిచ్చింది కదా, నీ ప్రాణమే దేవుడిచ్చింది కదా. అందుకే ద్వితీయోపదేశకాండం 30 ఏమంటాడు చూడండి, చక్కని మాట. 30:20 ద్వితీయోపదేశకాండం 30:20 ఏమంటున్నాడు? నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు, ఇక్కడ చూడండి, యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. మరి ఆయన అసలు మూలమైనవాడు, నీ ఆయుష్కు మూలమైనవాడు దేవుడు. నీకు ఆయుష్ నియమించి దినాలు, సంవత్సరాలు, నిమిషాలు, గంటలు లెక్కగట్టల్లో నీవు ఇస్తే అందులో కొంత సమయం దేవునికి ఇవ్వవా? దేవుని పనికి ఇవ్వలేవా? దేవుని పరిచర్యకి ఇవ్వలేవా? చాలా తేలిగ్గా ఏమంటే అసలు నిజంగా సిగ్గుపడాలి ఆ మాట చెప్పడానికి. దేనికన్నా రాలేదేంటక్క, రాలేదేంటి బ్రదర్ అంటే కుదరలేదన్నాడు. ఈ దేనికి కుదరలా? సమయం ఇచ్చిన ఆయనకి సమయం ఇవ్వడానికి నీకు కుదరలేదా? ఏమండి, ఇప్పుడు డాక్టర్ గారు గుండె సర్జరీ చేసినాక ఒక మిషన్ పెట్టాడు అనుకో, గుండెలో పెట్టి మళ్ళీ వచ్చి ఆదివారం రమ్మన్నాడు. ఏమంటావు? కుదరట్లేదు డాక్టర్ గారు, తర్వాత వస్తాలే అన్నావు అనుకో. సరే కుదిరినప్పుడే రాలే, పర్లేదు, ఉంటే పడేస్తాం, లేతలేదా వాళ్ళు చెప్తేనే పరిగెత్తుకుంటూ వెళ్తావు ముందే. మధ్యలో ఫోన్ చేసాడు, డౌట్ కొంత ఫోన్ చేయి, ఇప్పుడు ఆదివారం రమ్మంది, మళ్ళీ సోమవారం లేదా శనివారం రమ్మంటాడు. అడుగు ఎందుకైనా మంచిది, గుండెతో కూడింది కదా, గుండె కలుగు చేసింది ఆయన కదా, అసలు కలుగు చేసిన ఆయన దేవుడు. ఆయన ఆయుష్ ఇస్తే ఆయనకు సమయం ఇవ్వడానికి కుదరలేదంటే సిగ్గుపడాలి అసలు అన్నమాట. అందుకే వీ హ్యాస్ టు గివ్ అవర్ టైమ్ టు అవర్ లార్డ్. మన దేవుడికి మన సమయాన్ని పరిచర్య కొరకు ఖర్చు పెట్టాలి. ఒక స్థలంలో సేవ చేశాను, వాళ్ళ గురించి చెప్పకుండా ఉండలేను. యాక్చువల్గా వాళ్ళు జాలర్లు, అంటే వాళ్ళు నాలో అనడం నాకు ఇష్టం లేదు, ఒకవేళ వీడియోలు ఉంటారా, చాలా పేదలు, గుడిసెల్లో ఉంటారు. వాళ్ళ గుడిసెలు ఇట్లా నుంచొని వెళ్ళే గుమ్మాలు కాదు, కూర్చొని వెళ్ళాలి. గుడిసెలు చాలా హైట్ తక్కువలు ఉంటాయి, గుమ్మాలు నేల మీద వేస్తారనుకుంటా, గోడలే ఉండవు, కూర్చొని వెళ్ళాలి ఆ గుమ్మాల్లోకి. ఇసుకలో ఉంటాయి, సముద్ర ప్రాంతంలో. పిల్లల బోళ్ళు ఏడబడితే బట్టలు ఇడిసా ఇసుకలో వాళ్ళకి ముక్కులోకి నోట్లో పోతానే ఉంటుంది. మరి వాళ్ళు ఎట్లా అడ్జస్ట్ అవుతుందో తెలియదు. మరి మనకు కాసం వాళ్ళ ఇంట్లో కూర్చొని వెళ్ళాలి. వాళ్ళు పరిచర్య అంటే ఎంత ఆసక్తి అంటే మరి సముద్రంలో చేపలకు వెళ్తారు. నేను వాళ్ళకి కుదిరిద్దో లేదని చెప్పేటకుండా వెళ్ళేవాడిని. సాయంత్రం 4 పత్రికలు తీసుకెళ్తాను ఊరు వెళ్తే. మరి ఎట తెలుసుకుంటారు, ఎవరి ద్వారా తెలుసుకుంటారో. నేను ఆ ఊరు వెళ్ళి కొంత పత్రిక అటడ బంచులోపు వచ్చేస్తారు. ఆ దినాల్లో 10 మంది బ్రదర్స్ ఉండేవాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళినా నేను చెప్పేవాడు కాదు, అంటే వాళ్ళు కుదిరిద్దో లేదు, ఇబ్బంది పెట్టకూడదని పిలిచేవాడు కాదు. ఎట్లా తెలుసుకుంటారు? నేను మరి ఎవరినైనా అడుగుతారా, ఎటుపోయాడు పాస్టర్ గారు, ఎటుపోయాడు తెల్లబట్టలు ఆయన ఎటుపోయాడు అడుగుతారు. మరి ఏంటి తెలియదు. అప్పుడు అట్లా పూర్తి వైట్ డ్రెస్ వేసేవాడిని. అటు తెలుసుకొని వచ్చి గబగబా వచ్చి మళ్ళీ నా దగ్గర పత్రిక తీసుకు వాళ్ళు కూడా బంద్ చేసేవాళ్ళు. త్వరగా అయిపోయేది ఆ ఊరిలో. ప్రతిరోజు ఏదో ఒక ఊరు వెళ్ళేవాళ్ళు. ఈవినింగ్ గివ్ టైమ్ టు ద లార్డ్ బికాస్ గాడ్ హ్యాస్ గివెన్ దట్ టైం. నీ ఆయుష్య దేవుడిచ్చింది. 24 గంటలు ప్రభు ఇచ్చాడు. దాంట్లో కనీసం 10వ వంతు వేసుకున్న కొంత సమయం ఇవ్వాలి. ప్రభు పనికి టైం లేదా నీ దగ్గర? కుదరదా? ఎవరికి చెప్తున్నావు? ఆయన కూడా నీకు ఆయుష్ నీకు ఇవ్వడం కుదరదు, ఇంకెవరికన్నా ఇస్తానంటే నిజం చాలా విచారం అండి. అసలు బర్త్డేలో అప్పుడు చూడు, అందరూ దీవిస్తారేమని, ఇంకా నిండా 100 ఏళ్ళు ఉండాటికి ఒకటి న్యాయం చేయలేదు. అసలు ఏ మొహం పెట్టి అడుగుతావు? 5 సంవత్సరాలన్నా ఇవ్వు ప్రభు అని అడగడానికి కూడా ధైర్యం లేదు మన దగ్గర. నిజంగా చెప్పాలంటే ఇచ్చినట్టుగా ఒకటి న్యాయం చేయలేదు. మళ్ళీ అడుగుతా? నేనేమంటే నాదైతే ఎప్పటికైనా పోవాలి, తీసుకొని పర్లేదు, కానీ ఉండేదేదో నీకు నమ్మకం ఉంటా సహాయం చేయాలి. ఇప్పటికే గత జీవితమే దేవుడిని ఎరక్కి ఎన్నో సంవత్సరాలు వ్యర్థపరిచావు, ఎరిగినాక కూడా చాలా నిర్లక్ష్య పెట్టాం, ఇంకా ఏమని కొన్ని సంవత్సరాలు అడుగుతాం? కాబట్టి అందుకే వీ హ్యాస్ టు గివ్ అవర్ టైమ్ టు ద లార్డ్. దేవునికి, దేవుని పనికి, దేవుని పరిచర్యకు, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో
ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వయసులో ఏం చేయలేవు, ఆ రోజు ఆశపడ్డా ఏం చేయలేవు. ఒకరోజు నీ కాళ్ళు పనిచేయవు, ఒకరోజు నువ్వు వెళ్ళలేవు, నీ ఆరోగ్యం సహకరించదు, నీ కళ్ళు కనబడవు. నేను చాలా కాలం కింద ఒక పాట ఉండేది, ఇప్పుడు పాడుతున్నట్లేరు. ఏం పాట అది? నాకు కను దృష్టి ఉన్నంత వరకు చదవలేదు నీ వాక్యము. అందులో సెకండ్ లైన్ ఏముంటుంది? దృష్టంతా పోయాక చదవాలని ఉంది. అన్నీ అట్టే ఉంటాయి ఆ పాటలంతా. నాకు కాళ్ళు చక్కగా పనిచేస్తున్నప్పుడు నేను నీ సువార్తకు రాలేదు. ఇప్పుడు ఆ మంచంలో పడ్డాక నన్ను ఎవరన్నా తీసుకెళ్తే బాగుండాలండి. ఎవరు తీసుకెళ్ళడు, నువ్వు అరవడమే, ఆ డేడ్చుకొని చావడమే. కాళ్ళు బాగుండప్పుడు నడు పరిచర్య, కళ్ళు బాగుండప్పుడు చదువు బైబుల్, నోరు బాగుండప్పుడు చెప్పు ఇతరులకి. నోరు పోయినాక నీకే సైకిల్ నువ్వు చేసే అర్థం కాక నీళ్లు పోసేవాడు ఉండడు ఎవరు. సో దేవుడు ఇచ్చినవి పని చేస్తుండు. నా మటుకు నాకు చాలాసార్లు కొంత ఆరోగ్యం బాగా, ఒక్కోసారి చాలా నీరసం వస్తుంది. అంటే మాట ఇస్తాం ముందే పరిచయం, రాలేనా అని చెప్దాం అనిపిస్తుంది, మళ్ళీ చూద్దాం. చాలాసార్లు ఎట్ట వెళ్తాను తెలుసా? ప్రభు మహిమ కొరకు చెప్తాను. బాగుండదు, డేట్ ఇచ్చాం, వాళ్ళేం పాంప్లెట్స్ వేసుకుంటారు. సడన్గా రానంటే ఏం చేయాలి అర్థం కాక కొన్నిసార్లు ఎట్లా వెళ్తానంటే, అప్పుడప్పుడు రేరుగా ట్రైన్ బుక్ అయి ఉంటుంది, అస్సలు సహకరించదు బాడీ. ఎటొకటి ఈ బాడీ తీసుకెళ్ళి ట్రైన్లో వేద్దానికి అదే పోతూ ఉంటుంది అనుకో, అట్లా వెళ్తాను నేను. ఎట్టొకటి వెళ్ళి బాడీ ఎక్కుదాం. మా ఆవిడ నా తెప్పలు చూడలేక రాని ఒక మాట చెప్పొచ్చు అంటుంది, ఆరోగ్య కంటే ఎక్కువ అంటుంది. కానీ ఆరోగ్య కంటే కూడా ఎక్కువే నా దేవుడు, నా దేవుని పని. ఒక వయసులో అటాచ్ చేయలేం, ఇప్పుడే చేయాలి. చేస్తుండగా పోయినా పర్లేదు. దేవుడు మనకు ప్రాణమే ఇచ్చాడు, నీదంతా పవిత్రమైన ప్రాణమే ఇచ్చాడు. ఇవి ఎందుకు ఖర్చు పెట్టకూడదు? హూ హ్యాస్ టు గివ్ అవర్ టైం. సో దిస్ ఇస్ థర్డ్ టీ. ఇది మూడో టీ. మొదటిది ఏం చూసాం? మూడో చెప్పేలకు మొదటికి పోయినట్టుండే టీయర్స్. వెరీ గుడ్, మొత్తం గుర్తుపెట్టుకున్నట్టుంది. యాక కన్నీరుతో ప్రార్థన అనుభవం ప్రభుకి ఇవ్వాలి. ఇట్స్ అవర్ టైం, అది ఎక్స్పీరియన్స్. టీయర్స్, నీ కన్నీరు ఇవ్వాలి ప్రభు. రెండవది ఏమి ఇవ్వాలి? ట్రాన్స్పరెన్సీ, యథార్థత దేవుడు కోరుతున్నాడు. నిర్దోషత్వం, యథార్థవంతులు. దేవునికి యథార్థత చాలా ఇష్టం. కపటంగా ఉండి నీతిమంతులు అనుకునే కంటే కూడా అనేక విషయాల్లో బలహీనులండి యథార్థం ఒప్పుకునే వాళ్ళు ప్రభుకి ఇష్టం. తెలుసా? మోషేనన్న కనాన్లో ప్రవేశపెట్టలేదు, కానీ దావీదు విషయంలో నా హృదయానుసారుడు అంటాడు. బికాస్ దావీదు దగ్గర యథార్థత ఉంది. ఒప్పుకోవడంలో పశ్చాత్తాపాలు ఆయనతో ఎవరు పోటీ పనికిరారు, అంత లోతుగా ఒప్పుకుంటాడు. యథార్థత రెండవది. మూడోటి ఏం చూసాం? అవర్ టైం, దేవుని పని కొరకు దేవుడిచ్చిన ఆయుష్లో కొంత ఖర్చు పెట్టి టీ. మూడోటి. నాలుగోది దెన్ టీ. నాలుగోది ఏమి ఇవ్వాలి? అవర్ టాలెంట్, నీ తలాంతును ప్రభు కొరకు వాడాలి. చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక్క మాట చూద్దాం. మత్తయి సువార్త 25లో ఒక మాట ఉంటుంది. 25 అక్కడ ఆ భాగం అంతా బాగానే ఉంటుంది. కానీ 14 నుండి నేను చదువుతా చూడండి. పరలోక రాజ్యం ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వరకు అప్పగించినట్లు అతడు ఒకనికి 5 తలాంతులను 5 టాలెంట్స్, ఇంకొకనికి 2 తలాంతులను 2 టాలెంట్స్, ఇంకొకనికి 1 టాలెంట్. టాలెంట్స్, గాడ్ ఈస్ గివింగ్ టాలెంట్స్. ఒకళ్ళకి ఒక తలాంతు ఉంటుంది కదా. కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాజరు బ్రదరు ఎమరాళ్ళని చెప్పిన ఇంట్లో, నేను చెప్పిన ఇంట్లో, మధురు నాకు ఎవరు చెప్పినట్లేదు అనుకో, ప్రిస్కిలాకి పంపిస్తే పని అయిద్ది అనమాట. అంటే అదొక టాలెంట్. ఒక టాలెంట్. కొంతమంది వాళ్ళు కన్విన్స్ చేస్తారు. అంటే ఇది ఎగ్జాంపుల్ ఊరికి చెప్పాను. కొంతమంది దగ్గర కొందరు మాట్లాడితే పని అయింది. అట్లనే కొన్ని దేవుని పనులు కూడా ఒక్కొక్క చోట కొందరు పర్మిషన్ అయ్యి ఆటంకాలు వస్తాయి. ఆ మందిరం కట్టేటప్పుడు కూడా మధురు నాకు ఆమెకు తెలిసిన కూడా దాని పని చేసింది. అట్లా ఎవరికి వాళ్ళు మీ పరిధిలో కూడా అందరూ చేశారు. అక్క పేరు తెలుసు కాబట్టి అంటున్నా, మిగిలిన వాళ్ళు ఏమనుకోదు. మీరందరూ మీ సామర్థ్యతలో ప్రయాసపడ్డారు. అట్లనే ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన టాలెంట్. కొందరు పత్రికలు బాగా పంచగలుగుతారు, కొందరు సువార్త చక్కగా చెప్తారు, పర్సనల్ ఇవాంజలిజం కొందరి దగ్గర బాగుంటుంది, కొందరు ప్రార్థన టాలెంట్. నీ టాలెంట్ యూ హ్యావ్ టు ఎక్స్పెన్స్. నీ టాలెంట్ ఖర్చు పెట్టు దేవుని కొరకు.
చాలాసార్లు విచారం ఏంటి తెలుసా, మనిషి తన తలాంతులు భూ సంబంధంగా వ్యర్థమైన వాటి వాడతాడు, అపవిత్రమైన వాటి వాడతాడు, తన జీవనానికి వాడతాడు, దేవునికి వాడు. అసలు తలాంతు ఇచ్చింది దేవుడు. తలాంతు ఇచ్చింది దేవుడు, దేవునికి తప్ప నీ స్వార్థానికి, నీ ఉపయోగానికి, వ్యర్థమైన వాటికి, అపవిత్రతకు, జనాన్ని పాడు చేయడానికి వాడుతుంటాం తలాంతు. అన్నిటికి ఖర్చు పెడతావు. నీ టాలెంట్ దేవుడి దగ్గర వాడు. కొంతమంది ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ డ్రమ్స్ బాగా కొట్టగలడు, కానీ మందిరంలో కొట్టమంటే సిగ్గుపడతారు, కొట్టరు. ఇంట్లో బాగా కొడతారు, బబరాలు బార్లు ఇచ్చి బాగానే కొడతారు. అంటే అట్లా ఏదో ఎగ్జాంపుల్ చెప్పు. నీకున్న టాలెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది దేవుని పనికి, దేవుని పరిచర్యకు, దేవుని మహిమ కొరకు, దేవుని కొరకు వాడు. అందుకే నీకు ఇవ్వబడ్డ తలాంతు, నీ టైం అండ్ యువర్ టాలెంట్. 4 సంగతులు. ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇవ్వబడ్డ సమయం అయిపోయింది. మొదటిగా ఏమి ఇవ్వాలి ప్రభువుకు? మొట్టమొదట టీఎస్, నీ కన్నీటి అనుభవం ప్రభువుకు కావాలి. రెండవది ట్రాన్స్పరెన్సీ, నీ యథార్థత కావాలి. దేవుడికి యథార్థ వ్యక్తిగా ఉండాలి, నిజాయితీ, నీతి, యథార్థత కావాలి. మూడవది టైం, నీ సమయం ప్రభు కొరకు, దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో సమయాన్ని ప్రభు కొరకు వాడు. గతంలో ఇవ్వలేదని నిజంగా అర్థమైతే ఎక్కువ ఇవ్వు, ఆ రుణం కూడా తీర్చుకో. దేవునికి టైం ఇవ్వాలి. నాలుగవది టాలెంట్, నీకు ఇచ్చిన దేవుడిచ్చిన తలాంతులు. భక్సింగ్ గారు ప్రారంభం నుంచి అదే నేర్పాడు తెలుసా. ఇప్పుడు కొందరు బట్టలు కొడతారనుకో, వాళ్ళు వచ్చి పరిచర్య చేస్తారు ఎబ్రోన్లో, వాళ్ళు సమయం కేటాయించేదాన్ని మీటింగ్స్ ఉంటే. అందుకే ఎబ్రోన్లో బ్లూ క్లాత్ ఉండి దాని మీద అక్షరాలు కుట్ని ఉంటాయి తెలుసా, వైట్ క్లాత్తో లెటర్స్ని కొడతారు. మ్యాక్సిమం నగిషి పని అంటాడు దీన్ని. పాత నిబంధనలో దేవుడు కూడా అదే ఇష్టపడ్డాడు. మోషే మందిరం కట్టేటప్పుడు నగిషి పనిగా చేయాలంట, అంటే హ్యాండ్ వర్క్ అంటారు. ఇప్పుడు కూడా చూసారా, హ్యాండ్లూమ్స్, హ్యాండ్ వర్క్ ఎక్కువ ఇష్టపడదు. మొన్న అండమాన్ వెళ్తే కూడా అంతా వాళ్ళు మనం పడేసే అన్ని వాళ్ళు వ్యాపారం చేసి అమ్ముతున్నారు. 2 కొబ్బరి చెప్పలు కూడా నీట్గా చేసి అమ్మేస్తాడు. అయితే అంత నగిషి పని. కొండపల్లి అక్కడ తీయడం కొన్ని ఖరీదైన చెక్కలతో చేస్తారు. అక్కడ పడేసే వాటినే అలంకారంగా చేసి అమ్మేస్తారు, మన నెత్తిన పెడతారు. అవి ఒకటి 2000 3000 ఏం గుర్తుండాలని అన్నమైన 2-3 తెచ్చాం. అవి కొబ్బరి చెప్పలు తేరా చూస్తే ఇక్కడ పడేసి ఇట్లుంటాయి. నగిషి పని అంటే ఏదైనా నీ చేతి పని దేవుడు ఇష్టపడతాడు, గుర్తుపెట్టుకో. ఇప్పుడు బయట ఖరీదైన హోటల్లో దాని కంటే కూడా సాంబార్ ఇంట్లో పెట్టింది అని అంటారు, ఆరోగ్యపరంగా స్వచ్ఛత ఉంటుందని. సో అందుకే ప్రభు నీ టాలెంట్ దేవుని కొరకు, దేవుని పనులు, దేవుని ఇంట్లో వాడు ప్రభు ఇచ్చింది. అండ్ ఫైనల్లీ, లాస్ట్లీ, ఫిఫ్త్లీ, 5వదిగా చివరిగా ఇంకొకటి ప్రభువుకి ఇవ్వాలి. ఏంటది? అవర్ టైత్ అంటే 10వ భాగం, మన 10వ భాగం ప్రభువుకి ఇవ్వాలి. ఏమన్నాడు? చాలా చోట్ల చెప్పాడు. ఒక్క మాట చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం, బుక్ ఆఫ్ మాథ్యూ 23rd, మత్తయి సువార్త 23వ అధ్యాయము చూడండి ఏమన్నాడు. 23 మత్తయి సువార్త 24 పేజీ నంబరు. అయ్యో వేషధారులని శాస్త్రులారా, పరిసయ్యులారా, ఏమంటున్నాడు? మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయంలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెడితే వాటిని మానక. చూడు, ఇక్కడ శాస్త్రుల పరిచయాలు ధర్మశాస్త్రంలోని న్యాయము, కనికర, విశ్వాసం ఈ వదిలి అవి చేస్తున్నారు. మనం ఏం చేస్తాం? దశంభాగాలు అవి వదిలి ప్రార్థన, విశ్వాసం, ప్రేమ, పరిచర్య అంటుంటాం. ఏది వదలకూడదు, అవి మనకి ఇవి చేయాలి. ఏది వదలదు, అవి ఉండాలి, ఇవి ఉండాలి, అన్నీ అవసరమే. అందుకే నీ 10వ భాగంలో ప్రభువుకు నువ్వు నమ్మకంగా ఉండాలి. చాలామంది దినాల్లో ప్రభు భాగం విషయంలో అంటే నేనంటే మీరు కష్టపడచ్చు, కానీ బైబిల్లో దేవుడు ముందే అన్నాడు. మలాకి సువార్త 3వ అధ్యాయం 10వ, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 10వ మీరు దొంగలు నా యుద్ధ దొంగిలుతారా అంటాడు. అసలు ఆయనే ఆశ్చర్యపోదు. మీరు ఎంత ఎక్స్పర్ట్స్ రా బాబు, బ్యాంకుల్లో అట్లు ఇట్లు చేసేవాళ్ళ కంటే మీరు నా దగ్గరే దొంగలంటే మామూలు కాదు. ఏం చెప్పుకోవాలి ఆయన? చెప్పండి, మళ్ళీ నా పిల్లలని చెబుతాడా? ఇప్పుడు ఎవరైనా దొంగ అనుకో, బయట ఎవరైనా మీ బాబాయ్ కొడుకు ఎవడో ఆడ దొంగతనం చేసి స్తంభానికి కట్టేశారు, ఆడెళ్ళి పలకరిస్తా, మా తమ్ముడే నేను ఆయన భుజం మీద చేస్తా,
కనపడ్డా కానీ అటు వెళ్తే ఎందుకు వచ్చిన కూడా నన్ను కూడా కొడతారా? చెప్పలేవు. చూసా మరి దేవుడు మనల్ని ఎట్లా నా కుమార్తె నా కుమారుడు అంటాడు? హౌ హీ విల్ సే? అని మీరు నా యొద్ద దొంగిలుతున్నారు, ఎందుకంటే నా భాగములో నమ్మకస్తులుగా లేరు అంటాడు. వీ హ్యావ్ టు గివ్ అవర్ టైత్ ఫెయిత్ఫుల్లీ, నమ్మకంగా ప్రభు భాగం ప్రభువుకు చెల్లించాలి. అందుకేమన్నాడు మలాకి, ఆ మాట చూసి ముగిద్దు. మలాకి 3వ అధ్యాయం ఏమంటున్నాడు ప్రభు? 3వ అధ్యాయం 10వ వచనం, మలాకి 3 దానికి ముందు 8వ వచనం. 8వ వచనంలో ఏమన్నాడు? మలాకి 3:8 చూడండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అసలు ఇది కుదిరిద్దా? కానీ దేవుని పిల్లలకు మాత్రమే కుదిరిద్ది ఇది. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలుతారు. చూడు, వాళ్ళు ఆశ్చర్యంగా అడుగుతారు, అయ్యా మేము నీ దగ్గర దొంగిలించడం ఏంటి? అది ఎట్ట కుదిరిద్ది? దేవుని విషయంలో మేము నీ యొద్ద దొంగిలుతాం మీరు అందరూ. అయితే 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక, ఆయా సమయాల్లో ప్రభుకి గబగబ మాటిస్తాం, అవి ఇస్తాం, మీ ఇస్తాం, అయ్యి అంటే శుభ్రంగా అసలు మర్చిపోతాం కూర్చోండి. అవి కూడా మిగిలి ఉండే నేరస్తులుగా ఉంటాం. అందుకే ఏమన్నాడు 9వ వచనం, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే. జనులందరూ నిజమే. చాలాసార్లు ఒక్కోసారి సేవకులు కూడా ఈ విషయాల్లో నమ్మకంగా ఉంటారు కొంతమంది. కానీ దేవుని స్తోత్రం, ఎవరైతే దేవునికి భయపడుతూ ప్రతి చిన్న విషయంలో ప్రభువు చెల్లించే విషయాన్ని నమ్మకంగా ఉండారు, వాళ్ళని బట్టి ప్రభు సంతోషిస్తున్నాడు. అందుకే ఎవరు చూసినా చూడపోయి దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త, నువ్వు రక్షణ పొందుంటే మాత్రం నువ్వెవరైనా దేవుడు నీ యొద్దకు, నీ చేతిలో పెట్టే నీ యొద్దకు వచ్చే ప్రతి చిన్న దాంట్లో యూ మస్ట్ బీ ఫెయిత్ఫుల్, ప్రభుకు నమ్మకంగా ఉండాలి. అందుకే ఏమన్నాడు 9వ వచనం, ఈ జనులందరూ నా ఎదురు దొంగిలించినే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. అందుకే శాపం, అందుకే కొదువ, అందుకే లోపం, అందుకే సమస్యలు, అందుకే మేళ్ళు ఆగిపోయి ఉండయి. ప్రభు ఇవ్వట్లేదు, నువ్వు ఈ విషయాల్లో నమ్మకంగా లేవు కనుక. అందుకే 10వ వచనం, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించి మీరు అడిగి చూడండి, నేను ఎందుకు ఇవ్వను? నా తప్పు కాదు, నేను అపనమ్మకస్తుడిని కాదు, నేను చెప్పింది చేస్తా, కానీ మీరు చేసే విషయాల్లో నమ్మకంగా లేరు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫైనల్లీ చివరి టీ మనం ఆయనకి ఇవ్వాల్సింది టైత్, 10వ భాగం. ఎప్పుడైతే ఈ 5 టీ, మేము వచ్చినప్పుడు ఎప్పుడైనా 5 రకాల టీ ఇవ్వడం, ఈ ఆత్మీయమైన 5 రకాల టీల్లో మనం నమ్మకస్తులమైతే ఖచ్చితంగా మన దేవుడు మనకంటే నమ్మకస్తుడు. బైబిల్లో చాలా వచనాలు ఆయన నమ్మకత్వాన్ని గురించి. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట తప్పేవాడు కదా, ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆకాశం భూమి గతించును కానీ ఆయన మాటలు ఏమాత్రము సున్నా పొల్లు కూడా పోని, అంత ఖచ్చితమైన దేవుడి దగ్గర నువ్వు ఖచ్చితంగా లేకుండా ఎలా పొందుతావు? అందుకే ఈ విషయాల్లో మళ్ళీ మనం సరిదిద్దుకొని ప్రభుకు అప్పగించుకొని చూడు, నీ జీవితంలో ప్రభు కార్యాలను చూస్తావు. అలాగ ప్రభు మనల్ని బలపరచునుగాక. పరీక్షించుకుంటూ ప్రభు బలలో చేయవేద్దాం.